టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఎప్పుడూ లేనంత కసరత్తు చేసింది పార్టీ అధిష్టానం. సీఎం చంద్రబాబు జిల్లా కమిటీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జిల్లా కమిటీ ఏర్పాటు కోసం 3-మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. అనేక దఫాలుగా చర్చలు, అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కమిటీలను కూర్చారు సీఎం. కానీ ఎందుకు గతంలో ఎప్పుడూ ఇవ్వనంత ప్రాధాన్యత ఈసారి జిల్లా కమిటీలకు చంద్రబాబు ఇవ్వడానికి రీజన్ ఏంటి? 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమిటీల ఏర్పాటు జరుగుతోందా? లెట్స్ వాచ్. టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల ఎంపికలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కసరత్తు చేశారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో 3-మెన్ కమిటీ ఏర్పాటు చేసి మరీ జిల్లా అధ్యక్షులు కమిటీల కూర్పు సాగించారు. జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్ష వ్యవస్థ బలంగా ఉంటేనే పార్టీ బలోపేతం కావడంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే 2029 అసెంబ్లీ ఎన్నికలను సులభంగా ఎదుర్కోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల వైఖరి ఇలాగే కొనసాగితే పరిస్థితి కష్టం అనే అంచనాకొచ్చారు చంద్రబాబు. దీంతో బలమైన జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు అవసరమని చంద్రబాబు భావించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎమ్మెల్యేల కన్నా జిల్లా కమిటీలు, వాటికి అనుబంధంగా ఉండే మండల, గ్రామ కమిటీలే స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాన్య జనం దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ఎమ్మెల్యేల బలం కన్నా కమిటీల బలగాన్ని చంద్రబాబు నమ్ముకున్నట్టు అర్థమవుతోంది. మిషన్ 2029 పేరుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేశారు చంద్రబాబు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా కమిటీల ఏర్పాటు జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి మరింత ఎక్కువగా ఫోకస్ కాకుండా ఉండాలంటే మధ్యలో కమిటీల పాత్ర కీలకంగా ఉండనుంది. అందుకే పార్టీలో సీనియర్లు, ఎమ్మెల్యేలు, మహిళలు ఇలా అందరికీ అవకాశమిచ్చి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కమిటీల కూర్పు చేస్తున్నారు ముఖ్యమంత్రి. అయితే కమిటీ సభ్యుల ఎంపిక విషయంలో కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని మార్పులు, చేర్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.